సరే ఏంటి అంటే ఈ రోజున ప్రజా దర్బార్ అనే పాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ అసోసియేషన్ అంటున్నారు. ఏంటి మీ సమస్య ఏంటి? ఏం చెప్పుకుంటున్నారు? మాది పెద్ద సమస్య అండి. గత 50, 60 సంవత్సరాల నుంచి మేము పడే బాధలు వర్ణాతీతం. హ్మ్. అది మేము ల్యాబ్ ఉండాల్సిన వాళ్ళం. హ్మ్. ఎందుకంటే మా పని మేము చేసుకుంటూ మా సొంత తెలివితేటలతోటి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా హ్మ్. మేము మా సొంత తెలివితేటలతోటి ప్రజల యొక్క ఇవి టీవీలో రిపేర్ చేస్తూ హ్మ్. మేము ఏదో కూలి డబ్బులు తీసుకుంటున్నాం. ఏదో సామాను వేసుకొని కూలి డబ్బులు తీసుకొని చేసుకుంటున్నాము. హ్మ్. కరోనా టైంలో కూడా మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు. హ్మ్. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆదుకోవట్లేదు, ఎవ్వరూ ఆదుకోవట్లేదు. హ్మ్. గత 50 సంవత్సరాల నుంచి ఇదే తంతు. ఏదైనా జరిగితే మేమే చందాలు వేసుకొని రూ. 10, రూ. 20 వసూలు చేసుకొని మేము కార్యక్రమం చేసుకుంటున్నాము. హ్మ్. అయితే ఇక్కడ మాకు ఉన్న సమస్య ఏంటంటే మేము లేబర్ యాక్ట్‌లో లేము. హ్మ్. షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌లో ఉన్నాం. హ్మ్. అంటే ఏంటంటే షాప్ పెట్టుకొని వ్యాపారం చేసే వర్గాల్లో ఉన్నాం గానీ హ్మ్. పని చేసుకునే వర్గంలో మేము లేము. హ్మ్. ఇళ్ళమ్మట తిరిగి అదేలెండి. టీవీలో చేస్తూ వర్కర్లుగా వర్కర్లు గుర్తించారు. లేము. హ్మ్. కాబట్టి మమ్మల్ని వర్కర్లుగా చేరిస్తే హ్మ్. మాకేదో గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ వస్తాయి. పిల్లలకు కానీ, వాళ్ళకి కానీ ఈఎస్ఐ హెల్త్ కార్డులు కానీ అదే. ఇట్లాంటివి వస్తాయి. హ్మ్. అది దానికోసం అని చెప్పి మేమందరం కలిసి ఒక నలుగురు స్టాఫ్ హ్మ్. తుని నుంచి వాళ్ళందరూ మా అసోసియేషన్ తరఫున వచ్చాము. స్కిల్ డెవలప్మెంట్ అనేది గవర్నమెంట్ పెట్టింది కానీ దాని ద్వారా మాకు లబ్ధి చేకూరాలండి. హ్మ్. చాలామంది టెక్నీషియన్స్ ఎక్కువగా డోర్ సర్వీసింగ్ మీద ఉన్నారు. షాపులు అనేవాళ్ళు తక్కువ, హ్మ్. చాలా షాపులు ఉన్న వాళ్ళు తక్కువ అండి. హ్మ్. చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. పైన పటారం లోన లొటారం కింద ఉంది. హ్మ్. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే టెక్నీషియన్లు అనేటప్పటికి వీళ్ళు బాగా బతుకుతారు. సోల్డరింగ్ పట్టుకుంటే 500 వస్తాయి అన్న భ్రమలో ఉన్నారు. హ్మ్. కానీ మా దానిలో చాలామంది ఈ వృత్తిలో హ్మ్. కొనసాగలేక పెయింటింగు, తర్వాత వాటరు, పెట్రోల్ ఇది బంకుల్లో పెట్రోల్ అన్ని కొట్టేసి క్లీనింగ్ ఇలాంటిలో కూడా దిగిపోతున్నారు. హ్మ్. గవర్నమెంట్ ఏంటంటే మా మీద దృష్టి పెట్టమని కోరుతున్నాం. అది. ఎందుకంటే మీడియా మా మిత్రులకిను, రాజకీయ నాయకులకిను, ప్రజలకి మధ్యలో వారధి ఎండింగ్ పాయింట్ మాది. ఆ. మీడియా మిత్రులేమో ముందు రాజకీయ నాయకులు ఇచ్చేటువంటి ఇవన్నీ పథకాలన్నీ వాళ్ళు కలెక్ట్ చేస్తారు. అవన్నీ ప్రజల దగ్గరికి మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, మీడియా మిత్రులు తీసుకెళ్తారు. కానీ ఈ ప్రజల్లోకి తీసుకెళ్లేది మాత్రం మా టీవీ టెక్నీషియన్ సోదరులే. రైట్. ఎందుకనంటే టీవీ టెక్నీషియన్ సోదరు ప్రతి ఇంట్లోనూ 2-3 టీవీలు ఉంటున్నాయి, ఒకటి కాదు. కానీ కరోనా టైంలో అయినా సరే వీళ్ళకి వస్తుందని వెరవకుండా, భయపడకుండా వీళ్ళు మరామత్తు చేసిస్తేనే కదా మరి ప్రజలకి తెలిసేది. గవర్నమెంట్ ఇచ్చేది కానీ, మీడియా మిత్రులు సోదరులు చెప్పేది కానీ గవర్నమెంట్కి తెలిసేది మరి మా ద్వారానే కదా. చివరిలో ఉన్నాం మేము. లోకేష్ గారికి అయితే మిమ్మల్ని గుర్తించాలంటున్నారు. మాకు మీడియాకి దగ్గర సంబంధం ఉందండి. మీడియా ప్రచారం చేసిన న్యూస్ని మేము ప్రసారం చేయనాడికి అనుగుణంగా టీవీలు రిపేర్ చేస్తున్నాం, అవి అందరూ చూసే విధంగా. ఆ విధంగా మీడియాకి మాకు చాలా దగ్గర సంబంధం ఉంది. అంతేకాని ఇప్పుడు దాకా మాకు ఎటువంటి ట్రైనింగ్ క్యాంపులు కానీ ఎవరు, టెక్నాలజీ మారిపోయింది. మామూలు ఇదివరకు పెద్ద టీవీలు వచ్చాయి, ఇప్పుడు ఎల్ఈడి టీవీలు వచ్చినాయి, టెక్నాలజీ మారిపోయింది, చైనా ఐటమ్స్ వచ్చేసినాయి. కానీ ఎవరు మాకు ఇదిగోండి ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది, ఈ సర్క్యూట్ ఇది, దీంట్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పిన వాళ్ళు లేరండి. ఎవరూ లేరు. మా అంతటా మేము నేర్చుకొని, మా అంతటా మేము డెవలప్ అయ్యి మేము నేర్చుకున్న పరిస్థితి అనమాట. కాబట్టి మాకు దాంట్లో తర్ఫీదు ఇచ్చి, మాకు యూనియన్గా ఉన్నప్పుడు మేము ఏర్పడినప్పుడు మాకు ఈ ఆఫీసెస్లో ఈ సెట్స్ ఉంటాయి, ఏది కంప్యూటర్స్ కానీ, మానిటర్స్ కానీ, ఈ సెట్స్ ఉంటాయి. అట్లాంటి సెట్స్ రిపేర్కి మా బోటోళ్ళకి ఇస్తే, మా యూనియన్ తరపు వాళ్ళకి ఇస్తే తక్కువలో, కొటేషన్ లేకుండా కానీ, లేదా కాంట్రాక్ట్కి ఇచ్చేదానికంటే కూడా చాలా తక్కువ % మేము రిపేర్ చేసేదానికి అవకాశం ఉంది.